ఏ ఊరు మీరు? మలక్పేట. నీ పేరేంటిది? కమలమ్మ. ఎంత వయసు ఎంత? 45 సంవత్సరాలు. సో ఎంత వస్తుండే ఆపరేషన్ ముందట? చాలా కష్టం ఉంది. ఏ కాలు గుంజుతుండే? లెఫ్ట్ కాలు. ఈ కాలు ఏం లేదా? ఓకే. నడుము కూడా? నడుము నుంచి కాలంతా గుంజుతుండే. ఓకే. టోటల్ ఎన్ని రోజులు ఉండే ఇట్లా ఇబ్బంది? 3 నెలలు. సో దీని వల్ల ఎంత కూర్చోగలుగుతుండేనా? ఆపరేషన్ ముందు నిలబడ్డం కూర్చోవడం ఎట్లా ఉండే? లేదు అప్పుడు. ఆపరేషన్ ముందు ఎట్లా ఉండే? ఎంత కొంచెం కూర్చుంటుండే? 5 నిమిషాలు. 5 నిమిషాలు కూడా కూర్చోకపోతుంది. 5 నిమిషాలు కూర్చోవడం ఇబ్బంది. ఈడ పోయి ఉంటే కూర్చోవాలి అంతే. నిలబడితే 10 నిమిషాలు కూడా నిలబడలేదు. 10 నిమిషాలు నిలబడాలన్నా ఇబ్బంది. సో నడుములో నరం ఇరుక్కొని L4 L5 L3 L4 నరం ఇరుక్కోవడం వల్ల ఈమె బాగా అవస్థ ఉండే. కాలంతా గుంజుతుండే. ఆపరేషన్ చేసినాము. రాడ్ ని స్క్రూ వేసి ఆపరేషన్ చేసినాము. అది ఒకసారి ఎక్స్రే దగ్గర ఇది ఎక్స్రే. ఇది నడంలో స్క్రూస్ రాడ్ వేసి అంతా ఫిక్స్ చేసినాము. ఇవన్నీ 6 స్క్రూలు 2 రాడ్లు వేసి ఫిక్స్ చేసినాము. ఇప్పుడు ఆపరేషన్ చేసి ఎన్ని రోజులు అయిందమ్మా? 25 రోజులు అయింది ఆపరేషన్ చేసి. సో చాలా మంచిగా ఉంది. కుట్లు కూడా ఇప్పేసినాము. మంచిగా నడుస్తుంది. మెట్లెక్కి వచ్చింది. మంచిగా అవసరంతో చేసుకుంటుంది. సో ఇప్పుడు ఆపరేషన్ చేసినా ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. చెప్పు. మంచిగా ఉంది సార్. ఇప్పుడైతే మంచిగా ఉంది. నేను మంచిగా ఉన్నా. మంచిగా నడుస్తున్నా. మంచిగా ఉంది. ఇంకో 15 రోజులు అయితే పని కూడా పోదాం అనిపిస్తుంది. అంతే. మంచిగా అయిపోయినాం. మందు తగ్గింది. వెరీ గుడ్. సో నడుములో నరం ఇరుక్కొని పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎవరు డిస్క్ ప్రాబ్లం ఉన్నా, నరం ఒత్తుకున్నా, జాయింట్ ఖరాబ్ అయినా ఇట్లా ఆపరేషన్లు ఉంటాయి. స్క్రూ వేసే ఆపరేషన్లు ఉంటాయి. స్క్రూ లేకుండా ఉంటాయి. ఇలా బొక్కలు జరిగినాయి కాబట్టి స్క్రూ వేయాల్సి వచ్చింది. స్క్రూ కూడా వేసినాము. మంచిగా ఉంది. మంచిగా నొప్పి తగ్గింది. సో నీకంతా ఓకే? సంతోషమా? సంతోషం. మంచిగా ఉంది. సో ఏమైనా నడుము ఆపరేషన్ చేసుకోమని చెప్తావా? చేసుకోమని చెప్తావు. ఓకే. ఎవరు ఎంత దూరం ఉన్నా నేను నీకే పంపిస్తాను. మంచిగా అనిపించింది. మలక్పేట అంటే ఎక్కడ? షామీర్పేట దగ్గర. షామీర్పేట మండలి సార్ దగ్గరనే. షామీర్పేట మండలి. మలక్పేట. షామీర్పేట మలక్పేట దగ్గరనే. రైట్. మంచి